మొత్తంగా ఏపీలో రాజకీయాలు అయితే శరవేగంగా మారిపోతున్నాయి. అసలు ఏపీకి సంబంధించి ఎన్నికలు కూడా త్వరలోనే ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అయితే మనకి తెలుస్తుంది. కొంచెం సమాచారం కూడా అందుతుంది. మొత్తంగా ఏపీలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి అంటే అధికార పక్షానికి విపక్షానికి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయనే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. టీడీపీ నుంచి శ్రీనివాస చౌదరి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి సైదా గారు, వైసీపీ నుంచి డాక్టర్ చింతాడ రవికుమార్ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ జోనల్ ప్రచార విభాగం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చింతాడ రవికుమార్ గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అందే సత్యం గారు. నమస్తే అండి. ఓకే, మొత్తం చింతాడ రవికుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిస్థితి అంటే వైసీపీకి సంబంధించి ఇప్పుడు ఏపీలో తీసుకున్నట్లయితే కనుక ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతుంది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. దీని పట్ల మీరు ఏమంటారు? ఇప్పటి వరకు ఉన్న అంటే ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి రీసెంట్గా మన అంగన్వాడీ తీసుకున్నా సరే అక్కడి నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ప్రస్తుతం చర్చలు అయితే కొంచెం సఫలమయ్యాయి, కానీ వాళ్ళలో అంత సఫలమైన సంతృప్తిగా లేమనే వ్యాఖ్యలు కూడా వారి నుంచి వస్తున్నాయి. ప్రస్తుతానికి ఎలా ఉందంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం, అలాగే బీఆర్కే న్యూస్ వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి. ఇది అంతా ప్రతిపక్షాల తాలూకా ఒక గాసిపిక్స్ అంటే ఏంటంటే ఒక గ్లోబల్ ప్రచారమే తప్పించి అంతకుమించి ప్రజల్లో మీరు ఈరోజు ఖచ్చితంగా వెళ్ళి ప్రజల్లో గ్రౌండ్ లెవెల్లో కానీ చూసినట్లయితే ప్రతి కుటుంబం కూడా చాలా హ్యాపీగా ఆర్థికంగా పరిపుష్టి చెంది హ్యాపీగా ఉంటున్నటువంటి పరిస్థితి అనమాట. మీరు చూడండి, ఈ దేశంలో ఏ నాయకుడైనా మీ కుటుంబానికి లబ్ధి చేకూరిందంటేనే నాకు ఓటేయండి, లేకపోతే వద్దు అని చెప్పేసి అనగలిగే దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చూడండి. ఒకవేళ నిజంగా ప్రజల్లో వ్యతిరేకతగానే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మాటలు ఎందుకు ఆడతారు? నేను ఓపెన్గా ఎక్కడైనా ఛాలెంజ్ చేస్తానండి. చంద్రబాబు నాయుడు గారు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. నేను మీ కుటుంబానికి లబ్ధి చేకూర్చాను అంటేనే నాకు ఓటేయండి అని చెప్పి వెళ్ళగలిగే దమ్ము ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి ఉంటే చెప్పమనండి. ఈరోజు ప్రతిసారి ప్రతి కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను ప్రజలకు లబ్ధి చేకూర్చాను, నేను సంక్షేమం చేశాను, అభివృద్ధిని కూడా తీసుకొని రాష్ట్రంలో చేశాను, కాబట్టే నాకు చూసి ఓటేయండి, నాకు ఈ ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పే దమ్మున నాయకుడు అనమాట. నేను ఖచ్చితంగా మా శ్రీకాకుళం జిల్లాకే నేను చెప్తున్నానండి. శ్రీకాకుళం జిల్లాకే చూసుకున్నట్లయితే ఈరోజు 700 కోట్ల రూపాయలు పెట్టేసి ఒకే ప్రభుత్వంలో స్టార్ట్ చేసి ఒకే ప్రభుత్వంలో ఎండ్ చేసినటువంటి ప్రాజెక్టు 700 కోట్లు పెట్టేసి ఉద్దానం సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఉందండి. అలాగే 200 పడకలు గల కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఉందండి. 4500 కోట్లు పెట్టి ఈరోజు మూలపేట పోర్టు శరవేగంగా పనులు జరుగుతున్నాయండి. ఇలా అలాగే బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ జరుగుతుందండి. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే రాష్ట్రం మొత్తం కూడా 2,67,000 కోట్ల రూపాయలు ఇచ్చి సంక్షేమాన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయకుండా అబద్ధాలు చెప్పుకొని లేనిపోని ప్రచారాలు చేసుకున్నటువంటి టీడీపీకి కానీ, లేకపోతే ఒక నిలకడ లేనటువంటి జనసేన పవన్ కళ్యాణ్కి కానీ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఓటేస్తారండి? ప్రజలకి ఇది అన్ని విషయాలు తెలుసండి. అయితే ఏంటంటే వాళ్ళకు ఒక మీడియా ఉంది, ఈనాడు అయితేనేం, లేకపోతే ఆంధ్రజ్యోతి అయితేనేం, లేకపోతే టీవీ5 అయితే, వీళ్ళు ఏంటంటే పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి రాకూడదని చెప్పేసి ఈరోజు యాంటీ క్యాంపెయినింగ్ చేస్తున్నారనమాట. ఆ క్యాంపెయినింగ్ ప్రజలు నమ్మరు, ప్రజలు నమ్మి ఓట్లేసే పరిస్థితి కూడా లేదనమాట. సో అది ప్రజలందరూ గమనించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు, ఈయన ఒక మాట అన్నారు, అంటే టీడీపీకి మీరే నా సైన్యం అని చెప్పి మీకు మేలు జరిగితేనే నాకు ఓటేయండి అనే సత్తా మీకు ఉందా అని చెప్పేసి టీడీపీకి ఉందా, చంద్రబాబు నాయుడుకి ఉందా అంటూ కూడా ఈయన ఒక సవాల్గా ఒక క్వశ్చన్ అయితే వేశారు. దీనికి మీరేమంటారు? అంటే వైసీపీకి నిజంగా వ్యతిరేకత ఉందా, లేకపోతే వీళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి వీరు అంటున్నారు, కాబట్టి టీడీపీ తరపున మీ కుటుంబాలకి మేలు జరిగితేనే నాకు ఓటేయండి అనే ధైర్యం ఉందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. మీరేమంటారు దానికి సంబంధించి? చాలా సంతోషమా. మొదట బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, మీకు, అలాగే అంద్రేష్ సత్యం గారికి, కాంగ్రెస్ నేత సాది గారికి, వైఎస్ఆర్సీపీ నేత రవికుమార్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారాలు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు పరిశీలనలోకి తీసుకున్నప్పుడు మీరే వార్తలు చదివారు. చదివినప్పుడు కొన్ని విషయాలు స్పష్టంగా కనపడతా ఉంది. ఏ వర్గ ప్రజలైనా మనస్ఫూర్తిగా మేము హ్యాపీగా ఉన్నావా అనే సంఘటన మీరు ఎక్కడ పేపర్లో గమనించలే. ఒక మాట అన్నారు, అంగన్వాడీ వర్కర్స్ ఇంకా సమస్యల పరిష్కారం కాలేదు.
ఎక్కడ దాకా ఎందుకమ్మా? ఈరోజు మహిళలు మాట తప్పం, మడమ తిప్పం, మీకు ఆ రోజు పక్క రాష్ట్రం కన్నా 1000 రూపాయలు జీతం ఇస్తాం అని చెప్పి 40 రోజుల పై చెల్లిపోయి నిరసన తెలియజేస్తా ఉంటాయి. వాళ్ళు దుర్మార్గంగా అరెస్ట్ చేసి వాళ్ళు అడిగిన కోరికలు ఏందమ్మా? కనీస వేతనాల అవకాశాలు మాకు కల్పించండి, కనీస వేతన చట్టం అమలు చేయండి. 26,000 అన్నారు, 18,000 ఇస్తారు, 14,000 ఇస్తారు, పక్క రాష్ట్రంలో 14,600 ఇస్తున్నారు. దాంతో మాట్లాడి చర్చించండి అంటే బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు? జీతాలు తప్ప ఇంకేమని అడగండి. జీతాలు తప్ప ఏం అడిగేది నాకు అర్థం కాలేదు. ఒక మహిళలు బాధపడితే ఏ రాష్ట్రమైనా బాగుండదు. మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని పాత నానుడి. మరి అంత మా చెల్లెలు, నా అక్క, మా అమ్మ, మాయవ్వ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులుగా మహిళలు పోలీసులు చూడని ఎంత ఈడ్చుకెళ్లి దుర్మార్గంగా వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళు ఏమైనా ఖైదీలా లేదా సంఘ విద్రోహ శక్తులా? వాళ్ళ కోరికల కోసం వాళ్ళు ధర్నా చేస్తుంటే దాన్ని కూడా తప్పనట్టు న్యాయం కాదు కదా. సరే, లబ్ధి, అభివృద్ధి, సంక్షేమం అనేది సంపదను సృష్టించి 10 మందికి 10 ఫలాలు పంచితే ఉపయోగకరమే. రాష్ట్రం సంపద లేదు కదా. 11,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 2,60,000 కోట్ల రూపాయలు పంచారట డిపిటి ద్వారా. బటన్ ముఖ్యమంత్రి, మా భజన ముఖ్యమంత్రి, మా బాధ ముఖ్యమంత్రి. మరి పంచుంటే జనాలు ఎందుకు ఓట్లేరు? మీకు ప్రశాంతంగా ఇంట్లో కూర్చో కదా. 98% మీరు బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసేసారు, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేసారు, రాష్ట్రాన్ని అద్భుతంగా గాడిని పెట్టి పరిపాలన ఉన్నప్పుడు అది ప్రతిపక్షాల మీద పడి ఆడటం ఉంది. ఇంకి జనసేన తెలుగుదేశం పార్టీ మీద ఈరోజు మీరు స్పష్టంగా చెప్పండి, ఒక మాట చెప్పండి. బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీ ఎస్టీలకి, మైనార్టీలకి, ఉదాహరణకి ముస్లిం మా మిత్రులు కూడా చెప్పాలా, దుల్హన్ పథకం ఏమైంది? సంజన్ తోఫా ఏమైంది? ముస్లిం బ్యాంక్ ఏమైంది? అలాగే ముస్లింలకి ఇస్తానన్న అనేక రకమైన ఇమాజ్ మౌజులకు కోసం జీతాలు పెంచకుండా ఎందుకు ఆపేశారు? సో ముస్లింస్ కి లేవు. ఎస్సీ ఎస్సీలు ఫస్ట్ వస్తాను రిజర్వేషన్ తీసేశారు కదా మీరు. ఏదైతే సప్లాన్ నిధులు ఏమో ఎస్టీ సప్లాన్ నిధులు కార్పొరేషన్ 2గా విభజించేసి ఆ నిధులన్నీ పక్కకు మళ్ళించేసి వాళ్ళ తనుకొని వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కదా. విదేశీ విద్యను తీసేశారు. వాళ్ళకి 200 యూనిట్లు కరెంట్ ఫ్రీగా ఇస్తామని ఎందుకు తీసేశారు? వాళ్ళకి 5 సెంట్లు భూమి ఇస్తామని ఎందుకు తీసేశారు? వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్ తో పాటు బెస్ట్ స్కూల్స్ ఎందుకు పీకేశారు వాళ్ళ దగ్గర నుంచి? ఒకటి. మళ్ళీ బీసీలు కాడికి వచ్చి 34% బీసీలు ఎందుకు రిజర్వేషన్ 24 తగ్గించేశారు? బీసీ కార్పొరేషన్లు ఎందుకు చెండాడి 56 కార్పొరేషన్ చేసి ఉద్యోగగ్రహాలకు మార్చేసి 5,000 రూపాయలు గుమస్తా ఉద్యోగాలు ఇచ్చారు మీరు. ఒకప్పుడు విదేశాలకు వెళ్లేవాళ్ళు, ఐఏఎస్ కోచింగ్ చదివేవాళ్ళు, అవినీతి తీసేశారు కదా. మరి ఎస్టీ ఎస్సీ బీసీలు, కాపులు 5% రిజర్వేషన్ ఇస్తాను చేతులు ఎత్తేశారు. కాపు రిజర్వేషన్ పోయింది. బలిజల పరిస్థితి ఘోరంగా ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఏ సామాజిక వర్గం న్యాయంగా ఉంది, భద్రంగా ఉంది, ఆనందంగా ఉందని చెప్పడానికి మీరు ఒకటి అడుగుతున్నారు. మీరు బస్సు యాత్ర చేస్తే ఒప్పుకున్నారు జనాలు. మీరే కదా వెళ్ళిపోయిన వాళ్ళు కాదు, మీరు చేయలేము, మీ ఎమ్మెల్యేలు కాదు, మేము సామాజిక బస్సు యాత్ర మేము చేయలేమని జగన్మోహన్ రెడ్డి బొర్రని మొత్తుకున్నారు. అదేంటి ఇంకోటి గడప తెలుగు వైఎస్ఆర్సీపీ వెళ్ళారు. గడపకి ఎమ్మెల్యేలు ఎంతమంది పోయారు? పోవాలని భయపడుతున్నారు కదా. ఏ సంక్షేమ కార్యక్రమం అయినా అమలై ఉంటే, రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా ఉంటే, రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించేది ఉంటే 95 మంది ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నారు? ఏంటి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? మీ పథకాలు, మీ పాలసీలు ఇవన్నీ బాగాలేదు కాబట్టి జనం తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి 108, 104 విపరీతంగా నోటీసులు అప్డేట్ ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నోటీసు ఇవ్వబోతున్నారు. మరి ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. పూర్తి స్థాయిలో మహిళలమ్మ ఇంకో ప్రధాన విషయం, మహిళల పరిస్థితి ఏంటి? దిశ చట్టం ఉందా? దిశ చట్టంలో ఎన్ని కేసులు నమోదయ్యి చెప్పగలరా? రోజుకు 3 అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చెప్పింది. ఒక హత్య, ఒక మానభంగం, ఒక మర్డర్, ఒక దుర్మార్గమైన చర్యలు. సో ఇది నేను చెప్పింది కాదు కదా, మీరే నెట్లో కొడితే కనపడుతుంది కదా. మరి మహిళలు హ్యాపీగా లేరు. పోనీ రైతులు చూద్దాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడైనా పూర్తి చేసి 1 ఎకరాకి నీళ్ళు ఇచ్చి రైతులు బ్రహ్మాండంగా పంటలు పండించుకుని చెప్పండి మీరు. అంతెందుకు కన్నా మన అన్నమయ్య జిల్లాకి వెళ్ళండి, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాకి వెళ్ళండి. అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోయి ఎన్ని రోజులు అయింది? మట్టి ఎట్టారా? కనీసం పట్టించుకున్నారా? ఈరోజు అన్నమయ్య జిల్లాలో బస్ స్టాండ్ మన వరకు లేదు. అన్నమయ్య జిల్లాలో ఆయన పులివెందుల వేంపల్లి కాన్స్టిట్యూన్సీ ఆయన సొంత కాన్స్టిట్యూన్సీలో 12 మంది డాక్టర్లు ఉంటే 3 ఉన్నారు. అంతా మిగతా ఖాళీ పోస్టులు. ఇంత దుర్మార్గంగా 5 లక్షలు ఇల్లు ఇస్తానని చెప్పి ఇల్లు ఇవ్వకుండా, పులివెందులకైనా 5,000 ఇస్తానని అది ఇవ్వకుండా, మీ పులివెందుల్లోనే మీ సర్పంచులు ఎన్ఆర్జీ పనులు తినేశారని చెప్పి రిజైన్ చేస్తున్నారు. ఏకగ్రీవంగా కొంచెం ఎంపీటీసీలు గెలిచామని చెప్పి వదలకొట్టుకున్నాం. మీ పార్టీ వాళ్ళు మాకు నిధులు లేవయ్యా, మా పరిస్థితి బాగాలేదని బిచ్చమెత్తుకుంటున్నారు. కాబట్టి ఏ వర్గం, రైతులు కానీ, కార్మికులు కానీ, ఉద్యోగస్తులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ ఏ స్థాయిలోనూ అది లేదు కదా. 13 లక్షల కోట్ల రూపాయలు గ్రౌండింగ్ వస్తుందని చెప్పారు. విశాఖ సమ్మిట్ పెట్టి 170 కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని ఖర్చు పెట్టి 13 రూపాయలు వచ్చాయా? ఉద్యోగాలు లేవు. పక్క రాష్ట్రానికి వెళ్ళి స్విగ్గీ జొమాటో వ్యాపారం చేసుకునే పరిస్థితి మహారాష్ట్ర యువకుల పరిస్థితి ఉంది. రాజధాని ఎక్కడ? 3 రాజధాని అదన్న కట్టారా? రాజధాని లేదు, పోలవరం లేదు, స్టీల్ ప్లాంట్ లేదు. కడపకు మీరు వేసిన 3 సార్లు టెంకాయ కొట్టిన కడప స్టీల్ ప్లాంట్ అతి గతిలో పహరీ కూడా కట్టలేదు.
ఇంకేం వృద్ధి జరిగింది, ఏమొచ్చి అడుగుతా జనాలు? నాకైతే ఓట్లు అర్థం కాలేదు. అంటే మూడ్ ఆఫ్ ది స్టేట్ మారింది. ఓకే, రాష్ట్రంలో శ్రీనివాస్ జనసేన గారు. తెలుగుదేశం పార్టీ జనాలు వైపు వస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో వైసీపీ హలో వైసీపీ బాయ్ బాయ్ వైసీపీ, హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అనే పరిస్థితులు రాష్ట్ర ప్రజలు ఉంటే, ఓకే. మీ జగన్మోహన్ రెడ్డి గారేమో ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేశారు, మీ ఎమ్మెల్యేమో ప్యాకప్ అవుతున్నారు, జగన్మోహన్ రెడ్డి హ్యాండ్స్ ఆఫ్ చేశారు, పార్టీ ఏమో ప్యాకప్ అవుతా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో లేకపోతే గాంభీర్యాలు చెప్పడం అనేది జనాలు నచ్చరండి. మీరు బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే 175 సీట్లు మీరు గెలవగలిగి చెప్తా ఉంటే, ఇప్పుడు చెప్పిన దానికి సమాధానం చెప్పండి. వాస్తవంగా ప్రజలు ఒప్పుకుంటున్నారా, ఇస్తున్నారా చెప్పి మాట్లాడితే ప్రజల ఆలోచన విధానాలు మారిపోయినాయమ్మా. 100% తెలుగుదేశం జనసేన తెలుగుదేశం పార్టీ 24 అధికారులకు వస్తుంది.